హలో అందరికీ సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ కోసం అనేసి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నానండి, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. అలాగే టేబుల్ స్పూన్ గీ కూడా వేసాను. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అల్లం పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. నేను హాఫ్ కిలో చికెన్ చేస్తున్నాను. ఇది ముందుగానే నేను కడిగి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలాలు వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. నేను నా టేస్ట్కి సరిపడట్టు 1.5 స్పూన్ వరకు కారం, అలాగే 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మీ టేస్ట్ సరిపడట్టు ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒకవేళ తగ్గినట్టయితే చివరిలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైన్గా కట్ చేసి పెట్టిన 2 టమాటాలు వేసుకుంటాను, చిన్న చిన్న టమాటాలు. మీరు కావాలి అంటే ప్యూరీ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వదిలేస్తే టమాటాలన్నీ బాగా మగ్గిపోతాయి. ఈలోపు మనకి చికెన్ కూడా సగం వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడట్టు ఎంత కావాలో అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. నేను ఆ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొనేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీకి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.